ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో హృదయపూర్వకమైన ఉదయకాలపు శుభాలు మీకు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని నేటి దినపు ఆలోచన దేవుడు మన హృదయాల్లో పెట్టినవి అర్థం చేసుకుని లేఖనాల ద్వారా ప్రభుని గణపరుస్తూ ఈ దినమును మనము వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదానికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాకృప చేత ప్రేమ చేత వాళ్ళందరినీ ఆదరించి బలపరిచి సంరక్షించి మరొక చక్కటి ఉదయకాల సమయాన్ని మాకు దయచేసిన విధానం బట్టి వందనాలు. రాత్రి కాలమంతయు మీ కాపుదల సంరక్షణ ఇచ్చి ఆయుష ఆరోగ్యాలతో ఉదయకాలమే లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని కూడా మీరు ఇచ్చిన తలంపుతో ఆలోచనతో ముందుకు సాగబోతుంటుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మలచి ఆశీర్వదించమని యేసునామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మహాకృప చేత ఈ దినాన్ని మనందరము సంతోషంగా ప్రభుని మహింపరుస్తూ ఒక నూతన దినాన్ని మనం ప్రారంభించాము. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 19వ వచనములో ఉన్న ఆ చివరి భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఆయన చాలా స్పష్టంగా ఆ మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేనెవరిని నేర్పరుతునో వానిని దాని మీద నియమించదను. దేవుడి మాటలు మన హృదయంలో భద్రపరిచి మనకి ఆశీర్వాదకరంగా మలుచునుగాక, ఆమేన్. నిజమే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది మాత్రమే. పిలువబడిన అనేక వారు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొంతమందే అనే విషయాన్ని స్పష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని చేత ఏర్పాటు చేయబడుట అన్నది చాలా ఆశీర్వాదకరమైన విషయము. వారు దైవ చిత్తానుసారంగా దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడతామో వారు ఖచ్చితంగా దేవుని చిత్తానికి ఏం చేయాలి? లోబడి ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి నువ్వు ఆయన ఖచ్చితంగా ఆయన విషయంలో ఆయన పని చేసేవారుగా నువ్వు ఆయనకు అప్పగించుకుంటూ దీవెనకరంగా మారాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పని కొరకు ఆయన ఎంపిక చేసుకుని ఉన్నారు కదా. సమూయేలును ఒక పని మీద పంపిస్తూ, అయ్యా నీ చేతిలో ఉన్న ఆ కొమ్మును తైలంతో నింపుకొని వెళ్ళు అని చెప్పి ఆ తైలమును తీసుకొని గొర్రెల కాపరి అయిన దావీదును అభిషేకించుమని సమూయేలుకి దేవాది దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు చూస్తూ ఉంటాం. సమూయేలుని అభిషేకించడానికి, దావీదును అభిషేకించడానికి దేవుడు సమూయేలుని ఎన్నుకున్నట్టుగా, ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదే రీతిగా ఆదికాండం 22వ అధ్యాయము మనందరికీ బాగా పరిచయమైన సంఘటనలు అవి. అక్కడ అబ్రహాము గారు తన కుమారుడు అయిన ఇస్సాకును, అలాగే యెహోవా దేవుణ్ణి మనము అక్కడ స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. అబ్రహాముని దేవుడు ఇస్సాకున బలిగా అర్పించమన్నప్పుడు, దహన బలిగా అర్పించమన్నప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళారు. ఆ దహన బలి అర్పిస్తూ ఉంటున్న సమయంలో దేవుడు ఇస్సాకును కాదు కానీ ఆ పొదల మధ్యలో ఉంటున్న పొట్టేళ్ళని ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారు కదా. దేవుడు ఆ పొట్టేళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. నిజమే, ఆయన సంకల్పంలో ఉంటున్న ప్రతిదీ ఉపయోగపడేది, దీవెనకరంగా ఉండేది. ఆయన ఏర్పాటు చేసింది ఏదైనా కూడా
ఆశీర్వాదకరంగా ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దినాలు మనం ఎట్లా ఉంటున్నాము అనే విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యాజకులు చేయవలసిన పని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాజకులు చేయవలసిన పనిని ఆయన చేయడాన్ని బట్టి శాపాన్ని పొందుకొని చాలా నష్టపోయినట్టుగా సౌలు జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడిన వారు ఏది చేయాలో అది ఏర్పాటు చేయబడిన వారు చేసినప్పుడే అది వారికి ఆశీర్వాదకరము. ఈ దినాన్ని దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీవు నేను మరి దేవుని పనిని చేస్తున్నామా? దేవునికి లోబడి ఉన్నామా? దేవునికి విధేయత చూపిస్తూ బ్రతుకుతున్నామా? ఒకసారి ఉదయకాల సమయంలో నా ప్రియ విశ్వాసులు లేదా నా ప్రియ సహోదరి సహోదరుడా అర్థం చేసుకుంటున్నావా? దేవుని మాటలు జ్ఞాపకం చేస్తున్నా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో చాలా స్పష్టమైన మాటలు దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మలను ఏర్పరచుకొనును గనుక. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేని కొరకు? పరిచర్య చేయడం కొరకు, ధూపం వేయటం కొరకు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం కొరకు. దినాన్ని మనము ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉంటున్నాము అని అంటే నీవు నిన్ను చేసుకునే భక్తునో నీకు నాకు ఆసక్తి బట్టునో కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆయన సన్నిధిలో ఉంటున్నాం. మరి స్పష్టంగా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తారు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 4వ సంకీర్తన 3వ చరణములో ఉంటుంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని. యెహోవా తన భక్తులను తనకు ఎవరికి ఏర్పాటు చేసుకున్నారు. భక్తులను ఏర్పాటు చేసుకున్నది కూడా ఆయనే. అంటే నీవు నేను భక్తి చేస్తున్నాము అని అంటే ఆయన ఏర్పాటు చేసుకోబట్టే. ఆయన ఏర్పాటులో ఉన్నాము గనుక నువ్వు ఖచ్చితంగా ఆయనకి లోబడుతూ బ్రతకవలసిన అవసరత ఉంది. అదే కీర్తన గ్రంథంలో 65వ సంకీర్తన 4వ చరణంలో మరి చక్కటి శ్రేష్టమైన మాట అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవారు ధన్యులు. అంటే ఆయన మందిరంలో లేదా ఆయన ఆవరణంలో నిలబడడానికి చేరడానికి కూడా దేవుడు ఏం చేశారు? మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. లేకపోతే ఆయన ఆవరణంలో నిలబడుటకు కానీ మనకి అవకాశము లేదు. దేవుడి ఉదయకాల సమయంలో నీతోటి నాతోటి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడుట, నీవు నేను కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాము. యాజకులే కాదు, ఈ దినాన్ని కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా రాజులైన యాజక సమూహము అన్నారు. ఏర్పాటు చేసుకున్న బిడ్డలం మనం. ఏర్పాటు చేయబడిన దానికి తగినట్టుగా బ్రతుకుతున్నావా? అటు విశ్వాసంతో ఉంటున్నావా? దేవుడు నీ మీద కలిగిన ఏర్పాటుని కాక నువ్వేదేదో ఏర్పాటు చేసుకొని నీ అనుదినము జీవితంలో భక్తిలో ముందుకు వెళ్ళిపోతుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. సౌలు యాజకులు చేయవలసిన పనిని తాను కూడా చేయొచ్చులే, అభిషేకింపబడిన వాడిని అని అనుకొని చేయడాన్ని బట్టి శాపాన్ని పొందుకున్నారు. మళ్ళా సౌలు జీవితంలో సౌలు వంశంలో నుండి ఎవరూ కూడా సింహాసనం ఎక్కినట్టుగా చరిత్ర మనకు చెప్పట్లేదు. ఈ దినాన్ని అర్థం చేసుకోండి. దేవుడు ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కడిగి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన స్తుతించడానికి, ఆయన ధూపం వేయడానికి, ఆయన మందిరంలో నిలవడానికి, ఆయన భక్తులుగా ఉండడానికి. మరి నువ్వు అలా బ్రతుకుతున్నావా? యథార్థమైన జీవితము, నమ్మకమైన బ్రతుకుని కొనసాగిస్తున్నావా? చూడండి, 135వ సంకీర్తన 4వ చరణంలో అంటారు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను. దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు.
నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. అనుకుంటా నీకేమీ రాదు, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని. కానీ నీకులాంటి నాకులాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరిగా ముగింపులో ఎఫెసీ పత్రిక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన మొదటి పత్రిక ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనములో ఉంటున్న ఆ మాటను మనం చూస్తూ ఉంటున్నప్పుడు, జగత్ పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఎప్పుడంట? జగత్ పునాది వేయక ముందే కదా, ఈ సృష్టి అంతా సృష్టించక ముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసేసుకున్నాడు ఆయన బిడ్డగా. ఆయన ప్రేమతో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆయన చిత్తంలో ఉన్నాము, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము. ఒకసారి నీవు పరిశీలన చేసుకో, గమనించుకో. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా నువ్వు ఉంటున్నావా? దేవుని చిత్తానికి లోబడుతున్నావా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డవని నీవు మర్చిపోతున్నావా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు అంటే దేవుడు నీవు దేవునికి ఏం చేయాలి? అప్పగించిన పని విషయంలో ఎంతవరకు బాధ్యత కలిగి నువ్వు వెళ్తూ ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభా, ఎన్నికలైన నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? ఎందుకు పనికిరాని మామూలను నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? అయ్యో, జగత్ పునాది వేయకబడక ముందే ప్రేమలో అయ్యా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావా? ఎంత నమ్ముతున్నావు నువ్వు నన్ను? నేను ఈ పని చేయగలనని నాకైతే లేదు, కానీ విశ్వాసం లేదు, కానీ ముందుకు వెళ్ళలేను. కానీ ఈ దినా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని నేను వెనుక తిరగ చూడవలసిన అవసరం లేదు, నాకు అర్థమవుతుంది. నిజమే కదా, ఇంతకాలం నెగ్లెక్ట్ చేసావేమో, నిర్లక్ష్యం చేసావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు గనక నిర్లక్ష్యము చేయక విధేయత చూపించు. దేవుని ఎందుకొరకు ఏ పని నీకు అప్పగించారో వాక్యం చదవటంలోనా, ప్రార్థన చేయటంలోనా, సంఘాన్ని బలపరచడంలోనా, ఇతరులు ప్రోత్సహించడంలోనా, దేని కొరకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు? ఒకసారి అర్థం చేసుకొని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, నీ సంఘం, నీ కుటుంబం అభివృద్ధి పొందడం కొరకు, నీవుగా ఆత్మీయంగా పురుకొల్పుకోవడానికి ఈ మాటలు నీకు నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మలుచునగాక. ఈ ఉదయకాల సమయంలో నీవు పరిశీలన చేసుకొని దేవునికి నీవుగా సమర్పించుకొని ఈ నూతన దినాన్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించు. దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదం ఇస్తాడు. నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయి, దేవుడు వాటిలోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుని ఏర్పాట్లో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ మహాకృపను బట్టి నాయనా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ దివ్యమైన వాక్కును మాకు అందించినందుకు వందనాలు. నిజమే, ఏర్పాటు చేయబడిన వారు చేయవలసిన పనిని ఏర్పాటు చేయబడిన వారే చేయాలి. నిజమే, అలా చేయక సౌలు శాపమును అందుకున్నట్టుగా, ఉగ్రతను పొందినట్టుగా మేము ఆయన వంశాన్ని బట్టి చూస్తున్నాం. తర్వాత ఎవరూ కూడా సింహాసనం మీద ఎక్కలేదు. కానీ నువ్వు ఏర్పాటు చేసుకున్న దావీదు నువ్వు చెప్పినట్టుగా బ్రతికినందుకు చిరకాలము దావీదు సింహాసనాన్ని మీరు ఆశీర్వదించి ఉంచారు. రేపొద్దున మా ప్రియుడు మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోతున్నారు. ఎంత ధన్యత! ఈ మాటకు లోబడినప్పుడు, ఏర్పాటుకు తగినట్టుగా బ్రతికినప్పుడు. నిజమే, జగత్ పునాది వేయకబడక ముందే మీరు మమ్మను క్రీస్తు యేసు యొక్క ప్రేమలో ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సన్నిధిలో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు, నీకు ధూపం వేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఎంత గొప్ప ధన్యత నాయన. అది మరిచి ఈ దినాల్లో ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా అని అంటూ పిలువబడిన పిలుపుకి అయ్యా అనేక మందిని పిలుస్తున్న ఏర్పాటు చేసుకున్న వారు కొంతమంది. దాంట్లో మేమున్నాము, నేనున్నానని మర్చి మాకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. కానీ ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలు ఏకీభించి ప్రార్థిస్తూ అయ్యా నిజమే, నీ ఏర్పాట్లో మేము ఉన్నామని మర్చి, మీరు మాకు అప్పగించిన పనిని మర్చి మా సొంత పనుల్లో మేము వెళ్తున్నాము. మమ్మల్ని క్షమించి మళ్ళా ఈ చెంతగా చేరడానికి వాక్కునిచ్చి బలపరిచినందుకు స్తోత్రాలు నాయన. ఇదిగో మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటుండగా క్షమించి మళ్ళా నీ దగ్గర చేర్చుకొని నీ చిత్తానుసారమైన బ్రతుకులు బ్రతకడానికి మాకు నీ ఆత్మ నడిపింపు దయచేయమని, మా పాపంలో ఒప్పుకుంటుండగా క్షమించి నీ చిత్తానుసారముగా నీకు లోబడుతూ ఏర్పాటు చేయబడిన బిడ్డలుగా, యాజక వంశముగా, ఈ రక్తం చేత కడగబడిన నూతన సంఘముగా, నమ్మకమైన పనివారుగా నువ్వు అప్పగించిన పనుల ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని, మా ఈ ప్రార్థన అంగీకరించి మమ్మల్ని అందరినీ దీవించమని అయ్యా నీ నామములో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఉదయకాల సమయంలో నాయన దినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డేస్ నాయన చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన చక్కటి నాయన ఆశీర్వాదకర స్థితిలో నేను స్తుతిస్తూ దీవెన పొందుకుంటూ ఆశీర్వాదకరముగా బ్రతకడానికి కృప దయచేయమని, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి గమ్యాలు క్షేమంగా చేర్చమని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నాయన ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం పొందుకోవలసిన కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్న కుటుంబాలు, ఇచ్చితానుసారంగా వెళ్లకుండా అయ్యా తండ్రి లోకం వైపు తిరిగిపోతున్న కుటుంబాలు, వీరందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ దీవెన ఆశీర్వాదం ఇచ్చి వారికి ఉన్న విశ్వాసమును బట్టి నువ్వు కలిగి ఉన్న తండ్రి మరి ఏర్పాటును బట్టి నీ చిత్తానుసారంగా బ్రతకడానికి మాకును ఈ కృపను అనుగ్రహించి ఆత్మచేత నడిపించి దీవించి ఈ దినం ఆశీర్వాదకరంగా అయ్యా తండ్రి ముందుకు నీ కృపలో అయ్యా మమ్మల్ని బలపరచమని, మా ఈ ప్రార్థన అంగీకరించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబాలకి, సంఘానికి, ప్రార్థనలకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. రేపటి దినాన్ని మరొక అంశంతో దేవుడిచ్చిన తలంపుతో, ఆలోచనతో ముందుకు వెళ్దాం. వరకు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదకరపు జీవితాన్ని దేవుడు నీకు